ప్రసన్న, హా? ఏంటి ఇక్కడ కూర్చున్నావు? ఏం లేదు వదినా. బాధగా ఉందా? మరి ఉండదా? నన్ను ఎంతగానో ప్రేమించే మా అమ్మ అన్నయ్య ఒక్కసారిగా నన్ను అలా అవమానించేసరికి ఎంత బాధపడ్డానో తెలుసా? మరి నీకే ఇలా ఉంటే అశ్విన్తో నీ గురించి అబద్ధం చెప్పినా నాకెంత బాధగా ఉండాలి? అబద్ధమేంటి? పొద్దున మార్కెట్లో నువ్వు ఎవరితోనో బైక్ మీద వెళ్ళటం నేను చూశాను. నిజం చెప్పు ప్రసన్న, నీ మంచి కోరి నువ్వు బావుండాలి అనే ఉద్దేశంతోనే ఇలా అడుగుతున్నానే తప్ప నీ మీద అనుమానంతోనో నువ్వేదో తప్పు చేస్తున్నావనో అడగడం లేదు. అవును వదినా, నేను బైక్ మీద బయటికి వెళ్ళాను. ఎందుకు? మూవీకి వెళ్ళటం కోసం. మూవీకి వెళ్ళడమేంటి? అసలు ఏం జరిగిందో వివరంగా చెప్పు. అది మా ఫ్రెండ్స్ అందరం కలిసి మూవీకి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం. దానికోసం పాకెట్ మనీ షేర్ చేసుకుని టికెట్స్ బుక్ చేసుకున్నాం. పొద్దున నువ్వేమో 500 ఇచ్చావు. అది ఒట్టి టికెట్కి మాత్రమే సరిపోతుంది. థియేటర్కి వెళ్ళటానికి ఆటోకి సరిపడా డబ్బులు లేక ఆన్లైన్లో బైక్ బుక్ చేసుకుని వెళ్ళాను. అంతే వదినా, ఇంకేం లేదు. ఓసిని, ఇదా సంగతి? మరి ఈ విషయం మీ అన్నయ్య అడిగినప్పుడే చెప్పొచ్చు కదా. స్పెషల్ క్లాస్ అని చెప్పి మూవీకి వెళ్ళానని తెలిస్తే అన్నయ్య చంపేస్తాడు వదినా. అందుకే చెప్పలేదు. సరిపోయింది. నువ్వు నోరు తెరిచి అసలు నిజం చెప్పకపోవడం వలన అత్తయ్య గారు అశ్విన్ నిన్ను తప్పుగా అనుకున్నారు, చూసావా? అవును వదినా. చూడు ప్రసన్న, తప్పు చేయనప్పుడు భయపడకూడదు. నిజాన్ని నిర్భయంగా చెప్పాలి. ఒక్క విషయం చెప్తాను, వింటావా? చెప్పొదినా. ఎప్పుడు ఏ విషయంలోనూ ఎలాంటి పరిస్థితుల్లోనూ మీ అన్నయ్యకి అమ్మకి అబద్ధం చెప్పకు, సరేనా? అలాగే వదినా. ఇదంతా నీ మంచి కోసమే చెప్తున్నాను. సరేరా, పడుకుంది గాని. రెడీ అవుతున్నావా? ఇంకా సేపట్లో నీ నడుము విరుగుతుందని తెలియక ఎంత అందంగా రెడీ అవుతున్నావే. ఆనంది, ఏంటి మళ్ళీ ఏం చేద్దామని ఇక్కడికొచ్చావు? నీకు సారీ చెప్దామని. నువ్వు నాకు సారీ చెప్పడమా? అవునానంది, పాపం నువ్వెంతో కష్టపడి సంపాదించి మీ అమ్మా నాన్నలకు పంపించే డబ్బును కొట్టేసి నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఎంత నీ మీద కోపమున్నా నేనలా చేసి ఉండకూడదు. నా వల్ల అటు మీ అమ్మా నాన్నలు ఇటు నువ్వు బావా చాలా బాధపడ్డారు. ఐఎమ్ రియల్లీ సారీ ఆనంది. నీ వల్ల ఎవరూ బాధపడకూడదని కోరుకుంటావు. అందుకనే
నిన్నందరూ ఇష్టపడతారు. ఎనీవే చాలా థ్యాంక్స్ ఆనంది. ఏంటి ఈవేళ కొత్త కొత్తగా మాట్లాడుతున్నావు? ఏ నేను మనిషిని కాదా? చేసిన తప్పుని రియలైజ్ అవ్వనా? అలా అని కాదు తులసి.